నమస్తే, వెల్కమ్ టు 1TV 6 Minutes 24 headlines. ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు పెన్షన్. 5 యువకుల మృతి తీవ్రంగా కలిచివేసింది కేటీఆర్. జేసీ కోసమే పెద్దారెడ్డిని అడ్డుకున్నాం పోలీసులు. కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, ప్రైవేటీకరణ దిశగా స్టీల్ ప్లాంట్. గూగుల్లో పర్సనల్ ఇంటర్వ్యూలు, సుందర్ పిచాయ్. నగరం నలువైపులా భారీ లేఅవుట్లు, కొత్త వెంచర్లు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దూకుడు. ఛత్తీస్గఢ్లో పోలీసులే లక్ష్యంగా మందుపాతర, జవాన్ మృతి. శిశువులకు జన్మనిచ్చే రోబో, చైనాలో పరిశోధకుల అద్భుత సృష్టి. జెలెన్స్కీ ట్రంప్ బిగ్ షాక్, ఉక్రెయిన్ అందులో చేరవద్దని సీరియస్ వార్నింగ్. హైదరాబాదులో మాటల కందని విషాదం, కృష్ణాష్టమి వేడుకల్లో కనీవిని ఎరుగని ఘోరం. మహారాష్ట్ర వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన తెలంగాణ ఫ్యామిలీ, 4 గల్లంతు. కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. స్త్రీ శక్తితో మహిళలు హ్యాపీ, అందుకే జగన్కు కడుపు మంట, మంత్రి సంధ్యారాణి. కర్నూలులో ఉద్రిక్తత, ఎన్టీఆర్ అభిమానుల నిరసన. ఉప్పొంగిన మంజీరా, 6 రోజులుగా జల దిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గ ఆలయం. అలసత్వం వద్దు, అప్రమత్తంగా ఉండండి, అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం. యూట్యూబర్ ఎల్విస్ యాదవ్ ఇంటిపై తూటాల వర్షం, బైక్లపై వచ్చిన 3 దండగులు కాల్పులు. పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాలో ఘోర ప్రమాదం, పడవ బోల్తా, 40 మంది మిస్సింగ్. సందిగ్ధంలో వాణిజ్య ఒప్పందం, అమెరికా అధికారుల భారత పర్యటన రద్దు. మానవత్వాన్ని ఏఐ తుడిచిపెడుతుంది, కృత్రిమ మేధ, గాడ్ఫాదర్ జెఫ్రీ హింటన్ హెచ్చరిక. యుద్ధం ముగింపునకు సహకరించేందుకు సిద్ధం, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. భారత్పై అదనపు సుంకాలు ఉండకపోవచ్చు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.